చెట్లు ఉండడం వల్ల భూగర్భ జలాలు బాగా పెరుగుతాయి. భూగర్భ జలాలు బాగా పెరిగినప్పుడు మనం చెట్లు బాగా పెరుగుతాయి. చెట్లు పెరిగినప్పుడు కాబట్టి మరి అదేవిధంగా మరి కలెక్టర్ గారు వారితో పాటుగా మరి జిల్లా అటవీ శాఖ అధికారి గారు మరి ఆరోగ్యంగా ఉంటాం. ఇందాకనే చెప్పాను, మన రక్త నమూనాల్లో కూడా ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్ చేరిందని మరి ఆరోగ్య శాఖ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఇది ఒక శాఖకు కేవలం అధికారులు అధికారి అదేవిధంగా రాజశేఖర్ బాబు నిషేధిద్దాం, ప్రత్యామ్నాయ వస్తువులను వాడదాం, నీటిని పొదుపుగా వాడదాం, నీటిని పొదుపుగా చెట్లను పెంచుదాం, చెట్లను నాటుదాం, కాపాడుదాం. విత్తన బాళ్లను మరి జిల్లా అధికారులందరూ కూడా వాటిని పరిశీలిస్తున్నారు. మరి గతంలో విత్తనాలు నాటే వాళ్ళు వాటిని గౌరవనీయులు శ్రీధర్ చెరుకూరు ఐఏఎస్ గారు, మరి అదేవిధంగా జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీ వినీత్ కుమార్ ఐఎఫ్ఎస్ గారు పై పక్కకు వచ్చేది మీరు సైడ్ దీని గురించి అడిగినట్టు బాగున్నాను సార్, మీరు ఒక ఎకరాకి ఒక ట్యాంక్. This one model, this is 50 kg fertilizer spray చేసేటప్పుడు 3.5 minutes లో ఫుల్ ఎకరా కవర్ అయిపోతుంది. ఇది మనం హాఫ్ కేజీ ఇది కూడా వేసేస్తామా? ముందే మోటార్ చెక్ చేసి పైకి ఇంకా పైకి రా, దుమ్ము వస్తుంది రా. భూపాల్ రెడ్డి తీసిన అంతే. బ్యాగో బ్యాగో కొంచెం స్పీడ్ పెట్టు, దగ్గరలో వచ్చినప్పుడు స్పీడ్ పెట్టు, దూరం వెళ్ళినప్పుడు లైట్గా పెట్టు. ఇక్కడ కొంచెం పడేసి No, I think it's a good usage. Solves many problems.
ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి ముఖ్యంగా మన భావి భారత పౌరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా పచ్చదనాన్ని పెంచుకోవటం, అలాగే పర్మనెంట్ గ్రీనరీని ముఖ్యంగా అడవి ప్రాంతంలోనూ, అదేవిధంగా అడవి ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలు, అలాగే పోరంబోకు స్థలాలు, వీటిలన్నింటిలోనూ కూడా పచ్చదనాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. సో దీంట్లో భాగంగా ఈరోజు 2 కార్యక్రమాలని మన డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఒకటి సీడ్ బాల్ డిస్ట్రిబ్యూషన్. ఇవాళ మనకి సీడ్ బాల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనకి జర్మినేషన్ కానీ లేకపోతే సర్వైవల్ రేట్ కానీ మనకి హైయెస్ట్ ఉంటుంది. సో అది కొన్ని స్పీసీస్కి మనం సీడ్ బాల్స్ తయారు చేయటము, అలాగే డిస్ట్రిబ్యూషన్ కూడా బిఫోర్ మాన్సూన్ రెయిన్ సెట్టిన ముందుగానే చేస్తున్నాము. అలాగే ఈరోజు రెండో ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఒక ఎక్స్పెరిమెంటు. మన డ్రోన్ ఉపయోగించి మనం ఈ సీడ్ డిస్ట్రిబ్యూషన్, అంటే ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్లో డ్రోన్స్ని మనం పిచికారీ చేయడానికి పురుగు మందులు లేదంటే ఫెర్టిలైజర్ అప్లికేషన్కి మాత్రం వాడాము. ఈ రోజున మొదటిసారి ఒక ఎక్స్పెరిమెంటల్గా డ్రోన్ని మనం ఈ సీడ్ డిస్పర్సల్కి, ఫారెస్ట్ ఏరియాలో సీడ్ డిస్పర్సల్కి మనం ఈరోజు ట్రయల్ రన్ చేయటం జరిగింది. మీ అందరూ కూడా చూశారు. దాంట్లో 6 రకాలైనటువంటి మిక్స్డ్ సీడ్స్ని కలిపి ఆ సీడ్స్ అన్నింటినీ కూడా డ్రోన్ కంటైనర్లో వేసి మనకి స్పెసిఫిక్ ఏరియాలో, అంటే హెక్టార్ కానీ 2 హెక్టార్ కానీ స్పెసిఫిక్ ఏరియాలో, అలాగే డిస్పర్సల్ కూడా ఒక యూనిఫామ్గా ఉండేటట్టు డ్రోన్ ద్వారా ఈరోజు ఎక్స్పెరిమెంట్ చేయటం జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా పూర్తయింది. అయితే దీంట్లో కొంచెం ఫర్దర్ స్టడీస్ చేయాలి. అంటే డిస్పర్సల్ రేట్ ఎట్లా ఉంది, అలాగే ఫ్యూచర్లో సర్వైవల్ ఎలా ఉంటుంది, అలాగే రోజుకి ఎన్ని ఎకరాలు మనం కవర్ చేస్తామనేది. సో ఇప్పుడున్న ప్రాథమికమైనటువంటి అంచనాలు అలాగే ఎక్స్పెరిమెంట్స్ సంబంధించి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ని మనం చేస్తున్నాము. దీంట్లో భాగంగా ఈ సంవత్సరం 1000 హెక్టార్స్లో ఈ డ్రోన్ ఉపయోగించి సీడ్ డిస్ట్రిబ్యూషన్, మిక్స్డ్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ని డిస్పర్సల్ ప్రోగ్రామ్ని మనం టేకప్ చేస్తున్నాము డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో. ఇది ఈ సంవత్సరం ఎక్స్పెరిమెంట్గా టేకప్ చేసి దీన్ని సక్సెస్ని బట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువగా, ఎందుకంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్లో మనకి అపరెంట్లీ మనకి సక్సెస్ కనిపిస్తూ ఉంది. అయితే దాంట్లో ఇంకా కొంత సైంటిఫిక్ స్టడీస్ చేసుకోవాలి కాబట్టి ముందుగా 1000 హెక్టార్లో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాము. ఈ మంత్ ఎండ్లో ఇది పూర్తిగా అవుతుంది. అలాగే దీనికి సంబంధించి డ్రోన్ ఆపరేటర్సు, డ్రోన్ దీదీస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇదే ఎక్స్పెరిమెంటల్ థింగ్, ఎందుకంటే డ్రోన్ ఇప్పటి వరకు వివిధ రకాలుగా మనం వాడటం జరిగింది. బట్ నాట్ ఫర్ ద గ్రీనరీ డెవలప్మెంట్, ఫారెస్ట్ గ్రీనరీ ఇంప్రూవ్మెంట్కి ఇది ఒక మంచి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది అండ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పేసి నమ్ముతున్నాము. ధన్యవాదాలు. 2026 రోజులో కడప నగరవనంలో డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్య అతిథిగా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సార్ పార్టిసిపేట్ చేస్తున్నాడు. దీంతో పాటు ప్లాంటేషన్తో పాటు సీడ్ బాల్ ప్రిపరేషన్ అన్ని చేయడం జరిగింది. మన ఆనరబుల్ సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్ వాళ్ళ డైరెక్షన్స్ ప్రకారంగా ఈసారి స్టేట్లో 2.5 crore సీడ్ బాల్స్ అనే టార్గెట్ పెట్టుకున్నాము. దాని మరుగా మన డిస్ట్రిక్ట్లో, కడప డిస్ట్రిక్ట్లో 13 lakhs సీడ్ బాల్స్ అనే టార్గెట్ మనం పెట్టుకున్నాము. ఇది హైయెస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్స్. దీంతో పాటు ఈరోజు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ గైడెన్స్ పరంగా డ్రోన్స్ ద్వారా కూడా సీడ్ బ్రాడ్కాస్టింగ్ అనే ప్రోగ్రామ్ కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేసినాము ఇక్కడ. దీన్ని ఫర్దర్గా మనం క్యారీ చేస్తూ డ్రోన్ దిదీస్ వాళ్ళ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకొని 1000 హెక్టేర్స్లో మన డిస్ట్రిక్ట్ పరంగా ల్యాండ్ ఐడెంటిఫై చేసుకొని సీడ్ బ్రాడ్కాస్టింగ్, లోకల్ స్థానిక జాతి సీడ్స్, నేటివ్ స్పీసీస్, హార్డీ సీడ్స్ను మనం వాడుకొని మన డిస్ట్రిక్ట్లో ఉండే ఎక్కువ డిగ్రేడెడ్ హిలాక్స్ను కవర్ చేస్తూ గ్రీనరీ పెంచడానికి ట్రై చేస్తాము. దీంట్లో ముఖ్యంగా పబ్లిక్తో కూడా అందరంతో రిక్వెస్ట్ ఏమంటే మనకు ముందుకి వచ్చి అప్పుడు వర్షం ఆల్రెడీ కొంచెం వరకు పడిందా, స్టార్ట్ అయిందా, దీన్ని ఉపయోగం చేసేసి కొంతవరకైనా పార్టిసిపేట్ చేసి సీడ్ బాల్ బ్రాడ్కాస్టింగ్ కానీ, సీడ్స్ ప్రిపరేషన్ కానీ, ప్లాంటేషన్ కానీ, ఫారెస్ట్ నర్సరీస్ నుంచి ప్లాంట్స్ తీసుకొని మనకు ఎక్కువ గ్రీనరీ పెంచడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మన స్టేట్ గవర్నమెంట్ చాలా దీన్ని ఫోకస్ ప్రోగ్రామ్గా చేస్తున్నాయి. 2047 వరకు 50% గ్రీన్ కవర్ ఉండాలా, 2029 వరకు 37% గ్రీన్ కవర్ ఉండాలా. దీంట్లో పబ్లిక్ పార్టిసిపేషన్, పబ్లిక్ కోఆపరేషన్ లేకుండా ఈ టార్గెట్స్ మనం అచీవ్ చేయాలి చాలా కష్టం. ఆల్రెడీ మనం దీని ముందు అడుగు పెట్టినాము. డ్రోన్ ద్వారా కానీ, మన టెక్నాలజీ ద్వారా కానీ, మన కరెక్ట్
కలెక్టర్ సార్ చెప్పిన సీడ్ బాల్ బ్రాడ్కాస్టింగ్ ఫస్ట్ టైం మన స్టేట్లో ఎక్కడైనా చేస్తున్నాము, ఇది ఫస్ట్ టైం ఉంటుంది. సో దీన్ని కూడా మేము సక్సెస్ఫుల్గా టేకప్ చేసేసి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా చేసి దాన్ని స్కేల్ అప్ చేయడానికి ఖచ్చితంగా ఫ్యూచర్లో ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు కలెక్టర్ గారి ఆదేశం మేరకు నైట్ జేడీ గారు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. ఈ సీడ్స్ డిస్పర్స్మెంట్ చేసే డ్రోన్ కావాలని మేము నైట్కి అరేంజ్ చేసి ఇక్కడ మార్నింగ్ అంతా వచ్చాము. కలెక్టర్ గారి ఆదేశం వరకు మొత్తం అన్ని రకాల సీడ్స్ దాంట్లో వేసి ట్రయల్ చేశారు. మ్యాక్సిమం సక్సెస్ అయ్యాము. దీనికోసం ఒక మంచి ప్రాజెక్ట్ కూడా మాకు ఇస్తామని సార్ ఇప్పుడే చెప్పారు. దానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే అండి. మేము విజయదుర్గ అగ్రోవింగ్స్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.